మేడం ఒకసారి రారా. ఎవరది? ఎవరు? మేడం ఇంట్లో ఎంతమంది ఉంటారు మేడం? అంటే పిల్లలు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారని రాసుకుంటాను మేడం. అమ్మాయి లెక్కలు అనుకుంటా. మా ఇంట్లో 3 పెద్దవాళ్ళు, 2 చిన్నపిల్లలు ఉన్నారమ్మా. పిల్లలకి రోజు ఏం పెడతారు మేడం తినటానికి? ఫుడ్డే పెడతామండి. రోజు గుడ్లు, పాలు, పెరుగన్నం పెడతాము, పప్పు అన్నం, వారానికి 2 సార్లు చికెన్ పెడతాం పిల్లలకి. మటన్ ఎప్పుడు పెడతారు మేడం? మటన్ తినరండి. అన్నీ రాసుకుంటున్నారు, జనాభా లెక్కల కోసం వచ్చారా? కాదండి. అన్ని డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నారు? 1 మినిట్ మేడం. ఏంటి బొచ్చు తెస్తుంది? ఏంటది బ్యాగ్ నుంచి ప్లేట్ తీసింది? మేడం ఫుడ్ మేడం, ఆకలేస్తుంది, అన్నం పెట్టండి మేడం. కోటం కూడా మోడర్న్గా అడుక్కుంటున్నావా? ఇంత రెడీ అయ్యి వచ్చి అడుక్కుంటున్నావు. నేనేమో జనాభా లెక్కలు అనుకున్నాగా. ఈ లెక్కలన్నీ ఎందుకు నీకు? ఆయన ఇంట్లో ఏం పెడుతున్నారు, ఏం తింటున్నారు, అవన్నీ ఎందుకు నీకు? నేను పిచ్చగత్తిలో గ్రాడ్యుయేట్ మేడం. ఎవరు హెల్తీ ఫుడ్ తింటారో వాళ్ళ దగ్గర అడుక్కుంటాను మేడం. అంత అన్నం తిన్నాను అనుకోండి, బలం వస్తుంది నాకు, అందుకని. ఓ పాపం, కూర్చో తీసుకొస్తాను అన్నం. ఇదిగో అన్నం, పప్పుల పొడి తిను. కొద్దిగా నెయ్యన్న వేయండి మేడం, ఆకలేస్తుంది. నెయ్యి లేదు ఏమీ లేదు, తిను. అది తింటాకే అందరికి దొరకపోతుంటే నువ్వేం నెయ్యి అని అడుగుతావు? నాకు అసలు గ్యాసు. నేను ఇలాంటివి తిన్న మేడం, ఇలాంటి తిన్నాను కొన్ని ఆరోగ్యం పాడైపోద్ది. తీసుకోండి. ఏంటి అల్సరా? తినకపోతే తినకపోయి ఒక్కో అమ్మపా వచ్చిన జనాభా లెక్కలు అనుకొని ఇన్ని చెప్తే నువ్వేంటి అసలు తిన్నంటున్నావు? నిన్ను అసలు లిప్స్టిక్ వేసుకొని, అసలు లిప్స్టిక్ వేసుకొని ఇలా వచ్చా అమ్మా? ఏంటి నువ్వు అసలు? ఏంటి ఏంటి నువ్వు అసలు? ఏంటి ఆ జుట్టు ఏంటి? ఏంటండి ఇలా పీకేశారు? వెళ్ళిపోతా నేను. బిచ్చగతులు మోడర్న్గా ఉంటే అస్సలు నచ్చదు ఎవరికి కూడా. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. ఫోన్లు మారిపోయినాయి, ట్యాబ్లు వచ్చినాయి, జనరేషన్ అంతా చేంజ్ అయిపోయారు. మేము మాత్రం చిరిగిపోయిన బట్టలు వేసుకొని అడుక్కోవాలా? మోడర్న్గా ఉంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఏంటి అమ్మో